హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అసలు ప్రభాస్ అన్న గురించి ఒక్కొక్క అప్డేట్ వస్తుంటే మైండ్ మైండ్ పోతుంది. ఒక రేంజ్లో వస్తున్నాయి. అసలు ఇదేంది మన ఫౌజీ అప్డేట్ అయితే అసలు లీకుడ్ పిక్చర్స్ ఒక సంచలనం సృష్టిస్తున్నాయి. మనకు మొన్న చెన్నైలో జరిగిన ఒక సెట్ లీక్ పిక్చరు, అలాగే నిన్న ఒక కార్ల లీక్ పిక్చర్ వచ్చేసింది. అసలు ఒక రేంజ్లో వైరల్ అవుతున్నాయి అవి. అయితే మైండ్ మైండ్ పోతుంది అసలు. ఆ ప్రభాస్ అన్న ఏం ప్లాన్ చేస్తుండు, ప్రతి సినిమా 1000 కోట్లు 2000 కోట్లు అయింది. మనకు మొన్ననే తేజ సజ్జ గారు ఒక ఎలివేషన్ ఇచ్చారు, 1000 కోట్ల మొగుడు ఎవడని ఉన్నాడంటే అది ప్రభాస్ అన్ననే అని. అసలు కాటేరమ్మ కొడుకు కొడతా ఉంటే 1000 కోట్లు అని ఒక రేంజ్ లో ఉంటది. మనకు మొన్ననే కల్కి 2 అప్డేట్ వచ్చింది, 35% షూటింగ్ అయిపోయిందంట. అసలు అదే 600 కోట్ల బడ్జెట్, 1300 కోట్ల వరకు కలెక్ట్ చేసింది కల్కి 1. కల్కి 2 కూడా సేమ్. అసలు అదే ఒక పెద్ద అప్డేట్ అనుకుంటే, ఇంకా ఈ లీక్డ్ పిక్స్ ఫౌజీ అయితే ఒక రేంజ్లో అరాచకం చేస్తున్నాయి. అండ్ ఇంకొక అప్డేట్ వచ్చేసి మనకు ప్రశాంత్ నీల్ గారి భార్య వచ్చేసి మనకు సలార్ 3 కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇంకా సలార్ 2 ఒక రేంజ్ హైప్ ఉంది. అసలు దేశం మొత్తం సలార్ 2 కోసం వెయిట్ చేస్తుంది. అలాంటి సలార్ 3 అంటే ఇంకా థియేటర్లు తగలపడిపోతాయి, ఒక రేంజ్లో ఉంటుంది. ఆ నరకుడు ఏంది, కాటేరమ్మ కొడుకు నరుకుతా ఉంటాడు, ఆ 1000 కోట్లు ఇలా 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 పడిపోతా ఉంటాయి. ఏంది అసలు ఆ నరకుడు, ఒక రేంజ్లో ఉంటుంది సలార్ 3 అయితే. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. నాకు తెలిసి సలార్ 3లోనే డాంగ్లీ గారు కూడా విలన్ ఉండొచ్చు, మనకు కొరియన్ విలను. చూడాలి ఇది ఏ రేంజ్లో వైరల్ అవుతుందో. అసలు ఎంత వైరల్ అవుతుంది సలార్ 3 ఏందబ్బా అసలు. ఇంకా నాకు తెలిసి నాగేశ్వన్ గారు ఇది యూనివర్స్ అన్నారు, మరి కల్కి 3 ఉంటుందేమో ఎవరికి తెలుసు. మొన్ననే రాజాసాబ్ అప్డేట్ వచ్చింది, ట్రిపుల్ రోల్ అని, అలాగే 6 సాంగ్స్ ఉన్నాయి. ఒక సాంగ్ నయనతార గారు నటిస్తున్నారని, మన ఓరోరి యోగి సాంగ్. అసలు ఒక్కొక్క అప్డేట్ ఒక్కొక్క వైరల్ అవుతుంది అసలు ప్రభాస్ అన్నది. ఇంక ఈ ఫౌజీ లీక్డ్ పిక్స్ అయితే ఒక రేంజ్లో వైరల్ అవుతున్నాయి. చూడాలి మరి సినిమా ఎలా ఉంటుంది, ఎంత గ్రాండీగా తీయబోతున్నారు హను రావుపూడి గారు. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. 600 క్రోర్స్ 1000 క్రోర్స్ అనేది ప్రభాస్ అన్నది పెద్ద లెక్క కాదు. మొన్ననే తేజ సజ్జ గారు చెప్పారు కదా, తెలుసుగా 1000 కోట్ల మొగుడు ఎవడన్నా అంటే అది ప్రభాస్ అన్న ఒక్కడే. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఇది చాలా చాలా కిక్ ఇచ్చే న్యూస్, అసలు ఒక రేంజ్లో కిక్ ఇస్తుంది. అసలు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటారు. ఇక మనకి రీసెంట్గా కన్నప్ప లుక్ వచ్చేసింది. కన్నప్ప లుక్ అయితే ఒక రేంజ్లో వైరల్ అయిపోయింది. అసలు కన్నప్ప సినిమా నేనైతే చూడాలనుకుంటుంది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అన్న గురించే. నాకు ప్రభాస్ అన్న అంటే అంత పిచ్చి. ఇంకా ఆ సినిమాలో నాకైతే ఇంకా వేరేల గురించి అయితే నేనైతే చూడాలనుకోలేదు, వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అన్న గురించే. అసలు కన్నప్ప లుక్, లీకు లుక్ ఒక రేంజ్లో ఉంది ఫ్రెండ్స్, అసలు మామూలు లేదు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత. ఇంకా ఊహించుకోండి, ఇంకా ప్రతి ఒక్కొక్క అప్డేట్ వస్తూ ఉంటే ప్రభాస్ అన్న గురించి అసలు మైండ్ మైండ్ పోతుంది. అసలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ అసలు మనకు బుక్ మై షోలు ఇవన్నీ క్రాష్ క్రాష్ అయిపోతాయి. ఇంకా ఇన్స్టాగ్రామ్ క్రాష్ కూడా అయిపోతుందని ఇంకా ఊహించుకోండి, ఇంకా అర్థం చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి నాకు. నేను ఇంకా మంచి మంచి వీడియోలతో వస్తాను. థ్యాంక్ యూ.